આંધ્રપ્રદેશમાં મેગા પેરેન્ટ ટીચર મીટિંગ 2.28 કરોડથી વધુ ભાગીદારો શિક્ષકોને માન। આંધ્રપ્રદેશમાં મેગા પેરેન્ટ ટીચર મીટિંગ 2.28 કરોડથી વધુ ભાગીદારો શિક્ષકોને માન। આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પુટ્ટપર્થીમાં આયોજિત મેગા પેરેન્ટ ટીચર મીટિંગને સંબોધન કર્યું હતું। તેમણે શિક્ષકોની ભૂમિકાને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો। મુખ્યમંત્રીએ યાદ અપાવ્યું કે 1995માં એકીકૃત આંધ્રપ્રદેશમાં તેમણે શિક્ષણ સમિતિઓ શરૂ કરી હતી અને આજના શિક્ષણ મંત્રી નારા લોકેશે દ્રષ્ટિને આગળ વધારી છે। રાજ્યવ્યાપી આયોજિત મેગા પેરેન્ટ ટીચર મીટિંગમાં 61,135 શૈક્ષણિક સંસ્થામાંથી 2.28 કરોડથી વધુ ભાગીદારો જોડાયા હતા। ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું કે લોકો જીવનમાં ઘણી બધી બાબતો ભૂલી જાય છે, પણ શિક્ષકો ક્યારેય ભૂલાતા નથી। શિક્ષકોનું સ્થાન માતા પિતા અને ભગવાન પછી આવે છે। તેમણે રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી કે પોતાની શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારીપૂર્વક સંભાળ લેવી જોઈએ અને ભવિષ્યની પેઢી માટે શાળાઓને આધુનિક મંદિરો સમાન માનવી જોઈએ। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે શિક્ષણ માત્ર પદ્ધતિ નથી, પણ સમાજના વિકાસ માટેનું સૌથી મોટું સાધન છે। તેમણે શિક્ષકોને સમાજના માર્ગદર્શક તરીકે ગણાવ્યા અને શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ માટે સરકારના પ્રયાસોની ચર્ચા કરી। નાયડુએ શિક્ષણ મંત્રાલય અને શિક્ષકોના સહયોગથી રાજ્યના શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આયોજિત આ મેગા પેરેન્ટ ટીચર મીટિંગને રાજ્યમાં ઉત્સવ સમાન ઉજવવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા શિક્ષકોને માન સન્માન આપવામાં આવી રહ્યું છે અને સમાજમાં શિક્ષણનું મહત્વ વધુ ઊંડું થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે। ప్రారంభించినటువంటి ఏదైతే స్కూల్ విద్యా కమిటీలు ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయినటువంటి విద్యామంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। ఎందుకంటున్నానంటే ఈ రోజు మీరు చూస్తే 61,135 విద్యా సంస్థల్లో 2,28 మంది పాల్గొంటున్నారు। గురువులు మనందరం కూడా నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది, చిన్నప్పుడు అందరినీ మర్చిపోతాం కానీ నా టీచర్ని ఎప్పుడూ మర్చిపోలేం। మనం గుర్తుపెట్టుకునేది ఆ టీచర్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం। తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది, పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం, అలాంటి ఆరాధిస్తాం, తర్వాత దేవుడు అంటాం। అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా, ఐదోది కూడా గుర్తుపెట్టుకోవాలి। మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। ఈరోజు గురు పూర్ణిమ, గురువుని తలుచుకోవడం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం। రాష్ట్రమంతా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం। ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, తల్లి తండ్రికి కూడా బాధ్యత ఉంది। చాలా మంది తల్లిదండ్రులు ఆలోచించేది మన పిల్లలకు 1 ఎకరా భూమి కొనిద్దామని ఆలోచిస్తాం, లేకపోతే ఏదో కష్టపడదాం అని మీరు ఆలోచించుకుని నిరంతరం పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వస్తున్నారు। దానికి నేను కూడా ఉన్నా। ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు, నేను 1978లో ఎమ్మెల్యే అయ్యాను, అక్కడి నుంచి మంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను, రాజకీయాల్లో బిజీగా ఉన్నాను। కానీ ఏ రోజు కూడా నేను పేరెంట్స్ కమిటీ మీటింగ్కి లోకేష్ స్కూల్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, ఎప్పుడూ వెళ్ళలేదు। కానీ మా మిస్సెస్ అయితే నిరంతరం పర్యవేక్షించి బాగా చదివించాలని ఆలోచించడమే కాకుండా అన్ని మీటింగులకు వెళ్ళి కడకు స్టాన్ఫోర్డ్ వరకు చదివించడానికి కృషి చేసిన వ్యక్తి మా మిస్సెస్। అది తల్లి ప్రాధాన్యత।